నేను ఎంత ఇలా కట్ చేసేసాను, అంత వచ్చింది. ఇప్పుడు మనకి దీనివల్ల ఉపయోగాలు కట్ చేసుకోవడం వల్ల ఇలాగా కలుపు మొక్కలు ఉన్నా కూడా తీసేసుకోవచ్చండి. ఇగో గడ్డి మొక్కలు, ఈ కలుపు మొక్కలు ఇవి ఎదిగిపోతే మళ్ళీ మనకి వీటికి బలం తక్కువ అయిపోద్ది కదా, ఇవి కూడా తీసేసుకోవచ్చు. ఇవి ఒకసారి ఇలా కటింగ్, ఆకుకూరలు అనేవి ఇలా కటింగ్ చేసేసుకుంటే గొడవ ఉండదు. తోటకూర కూడా ఇలాగే కట్ చేసుకోవచ్చు. కొందరు ఏమో చెయ్యరు, కొందరు చేసుకుంటారు. పాలకూర, తోటకూర కూడా ఇలాగే కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకుంటే అవి మళ్ళీ గ్రోత్ వస్తాయి అన్నమాట. ఇంకా చూసారా కలుపు ఎంత ఉందో. అలా తీసుకుంటే ఇది గొడవ ఉండదు. మళ్ళీ దీనికి పాపం బలం వస్తుంది, మంచిగా ఎదుగుతుంది అన్నమాట. నేను అలాగే తీసేసుకుంటూ ఉంటాను. నేనేంటంటే అందరూ అలాగే తీస్తారు కానీ చెప్తున్నా, మంచిగా ఇది అవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఉదయాన్నే నచ్చిందా?